ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చెప్పినట్టుగా మీ మావయ్య నన్ను పెళ్లి చేసుకుంటాను అనగానే సరే అని తాళి కట్టించుకున్నాను సీత. నేను చేసింది రైటే అంటావా? 100% రైట్ అత్తమ్మా. అయినా మీరేమైనా పరాయి వారిని పెళ్లి చేసుకున్నారా? మీ భర్త చేత మరోసారి తాళి కట్టించుకున్నారు. ఆయన ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని నాకు అనిపిస్తోంది. అలా ఎందుకు అనుకుంటారు? మావయ్య అన్నీ ఆలోచించాకే మీ మెళ్ళో తాళి కట్టారు. అయినా మనం నిర్ణయించుకున్నంత మాత్రాన ఏది జరగదు కదత్తమ్మా. అన్నీ జరిపించేది ఆ దేవుడే. అది నేను నమ్ముతాను కానీ మా పెళ్లి చేసింది మాత్రం నువ్వే సీత. నీవల్లే మేం మళ్ళీ ఒకటయ్యాం. ఈ విషయం అమ్మా నాన్నకి తెలిస్తే ఎంతో సంతోషిస్తారు. కాకపోతే ఒకటే బాధ. ఏంటి సీత? మొదటిసారి మీరు మావయ్య పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మా నాన్న దగ్గర లేరు, ఎప్పుడూ లేరు. అప్పుడు ఇప్పుడు మా పెళ్లి జరిగింది గుళ్ళోనే సీత. అందుకే చెప్పానత్తమ్మా, దేవుడే మిమ్మల్ని కలిపాడు అని. అప్పుడేమో మావయ్య మీకు ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడేం చెప్పారు? పోవే అల్లరి పిల్ల. అబ్బో, కొత్త పెళ్లి కూతురికి అప్పుడు సిగ్గొచ్చేసింది. కొత్త పెళ్లి కూతుర్నేంటే కొట్టేస్తాను నిన్ను. అందుకు మా ఆయన పర్మిషన్ తీసుకోవాలి మరి. వాడు నా కొడుకు. అయినా నా మేనకోడల్ని కొట్టడానికి నా కొడుకు పర్మిషన్ దేనికి? అదే నిజమే అత్తమ్మా. నేను ముందు నీ మేనకోడల్ని, తర్వాతే రామామ భార్యని. నిన్ను చూస్తుంటే సంతోషంగానూ గర్వంగానూ ఉంది సీత. అన్నయ్య వదిన ఏ కష్టం వచ్చినా సీత ఉంది కదా ధైర్యంగా ఉందాం అనేవారు. నిజంగా నువ్వు సామాన్యురాలివి కాదు. నేనెవరో తెలియకుండా నా భర్త చేతిని నాకు తాళి కట్టించి తిరిగి భార్యం చేశావు. దీన్నే మాంగళ్యానికి మరో ముడి అంటారత్తమ్మా. అందరు భర్తలు తమ భార్యలకు 3 ముళ్ళు వేస్తారు. మావయ్య మీకు 6 ముళ్ళు వేశారు. ఇక నుంచైనా మీ బంధం విడిపోకుండా ఉండాలి. నువ్వు చేసిన పెళ్లి కదా, ఇక ఈ బంధం విడిపోదులే సీత. మాలాగే నువ్వు రామ్ కూడా కలకాలం కలిసుండాలి. అప్పుడు మాకిద్దరు పిల్లలు పుట్టినట్టు ఇప్పుడు మీకు 3-4 పిల్లలు పుట్టాలి. చాలా అత్తమ్మా. ఈ జన్మకిది చాలు సీత. చాలా తృప్తిగా ఉంది. మనం ఇలాగే సంతోషంగా ఉండాలి. ఉంటామత్తమ్మా. మన మధ్యలోకి మహాలక్ష్మి అత్తయ్య రాకపోతే అందరం బాగుంటాం. మహాలక్ష్మి గారు, మీరేనా? ఇంతకాలం ఏమైపోయారు? మీ ఫోన్కి చాలాసార్లు కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మీ ఆచూకీ కూడా తెలియలేదు. మా డిపార్ట్మెంట్, మీడియా, మీ ఇంట్లో వాళ్ళు అందరూ మీరు చనిపోయారనే అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఫోన్ చేసి కలుద్దామనేంతవరకు మీరు బ్రతికున్నారనే విషయం నాకు తెలీదు. మీకేంటి? ఈరోజు స్పృహలో వచ్చేంతవరకు నేను బ్రతుకున్నానని నాకే తెలీదు. అసలేం జరిగింది మేడం? మీరెలా బ్రతికారు? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? నేను ఒకలా ప్లాన్ చేస్తే మరొకలా జరిగింది. కారు బ్రేకులు ఫెయిల్ అయ్యి లోయలో పడిపోయాను. లక్కీగా కారు బ్లాస్ట్ అయ్యేలోపు డోరు ఓపెన్ అయ్యి బయటపడ్డాను. కొద్ది గాయాలతో తప్పించుకొని స్పృహ తప్పి అడవిలో పడిపోతే ఎవరో ఆశ్రమం వాళ్ళు నన్ను చూసి కాపాడారంట. ఈరోజు నాకు స్పృహ వస్తే జరిగింది చెప్పారు. నిజంగా మీరు లక్కీ మేడం. అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డామంటే మామూలు విషయం కాదు. మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినందుకు మీకు దేవుడు పునర్జన్మనిచ్చాడు. దేవుడు నాకు పునర్జన్మనివ్వడమేంటి? నేనే చచ్చి బ్రతికాను. ఇంతకీ నేను చెప్పింది ఏం చేశారు? ఆ సుమంతిని అరెస్ట్ చేశారా? జైల్లో పెట్టారా? అది ఇప్పుడు చిప్పకూడు తింటోందా? దానికి అలాగే జరగాలి. లైఫ్లో మళ్ళీ అది బయటికి రాకూడదు. జైల్లోనే చిప్పకూడు. హోల్డ్ ఆన్ మేడం, ఆగండి మేడం. మీరు అనుకుంటున్నట్టుగా సుమతి జైల్లో చిప్పకూడు తినట్లేదు, పెళ్లి భోజనం తింటుంది. పెళ్లి భోజనం ఏంటి? ఎవరి పెళ్లి? దాన్ని మీరు అరెస్ట్ చేయలేదా? లేదు మేడం. ఎందుకు చేయలేదు? నేను మీకు చెప్పాను కదా.
నా చావుకి కారణం అదే అని దాన్ని జైలుకి పంపించమన్నాను కదా. కోప్పడకుండా చెప్పేది కొంచెం శాంతంగా వినండి మేడం. మీకు జరిగింది యాక్సిడెంట్ అని, మిమ్మల్ని ఎవరూ మర్డర్ చేయలేదని ఆ శివకృష్ణ ప్రూవ్ చేశాడు. తనెందుకొచ్చాడు? మీరు చావడం తను కళ్ళారా చూశాడట. ఐ మీన్, మీ కారు లోయలో పడి తగలబడ్డం తను చూశాడట. తనే ఐ విట్నెస్ అవడంతో నేనేం చేయలేకపోయాను. అయితే ఆ సుమతి ఇంకా నా ఇంట్లోనే ఉందా? నేను చచ్చానని హాయిగా ఉందా? గుండె జారిపోకుండా ధైర్యం చేసుకుని ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మేడం. మీరు పోయారు అనుకుని జనార్దన్ గారు సుమతి గారిని పెళ్లి చేసుకున్నారు. మీరు చెప్పేది నిజమా? చనిపోయి బ్రతికొచ్చిన మీ మీద సారీ మేడం, మీ మీద ఒట్టు మేడం. అందుకే సుమతి గారు జైల్లో చిప్పకూడు కాదు, ఇంట్లో పెళ్లి భోజనం తింటున్నారు అని చెప్తున్నారు. మీరు లేకపోయినా మీ ఇంటి మీద ఒక కన్నేసుంచాను. మీ ఇంట్లో జరిగే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. నేను పోతే మాత్రం జన ఇలాంటి స్టెప్ ఎలా తీసుకుంటాడు? సుమతిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఇదంతా సీత స్కెచ్ మేడం. మీరు ఒక ప్లాన్ వేసి సుమతిని జైలుకు పంపాలనుకుంటే సీత మరో ప్లాన్ వేసి సుమతిని మీకు సవతించేసింది. ఇంటికి వెళ్ళి అందరి సంగతి తేలుస్తాను. మీరు నాకు టచ్లో ఉండండి. ఓకే మేడం, నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. సదా మీ సేవలు. అన్నట్టు వెల్కమ్ బ్యాక్. సీత, సుమతి ఎంత పని చేశారే, నేను ఇస్తున్నాను. అమ్మో 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 దెయ్యం! అయ్యగారు! అమ్మో అమ్మో దెయ్యం! అయ్యగారు! అమ్మగారు! అందరూ రండి! అమ్మో దెయ్యం! దెయ్యం సార్! అయ్యగారు! దెయ్యం! ఏమైంది సాంబన్న, ఎందుకు అరుస్తున్నావు? మన ఇంటికి దెయ్యం వచ్చిందమ్మా, అందరూ పారిపోండి! పట్టపగలు ఇంటికి దెయ్యం రావడం ఏంట్రా? ముందుగానే కొట్టావా ఏంటి? సెల్ ఫోన్లో హర్రర్ మూవీ చూస్తుంటాడు. వీడు కాపలా కాయడం తక్కువ, ఫోన్ చూడడం ఎక్కువ. నేను ఫోన్లో దెయ్యం గురించి చెప్పట్లేదమ్మా, లైవ్ లో దెయ్యం గురించి చెప్తున్నాను. అదిగో వస్తుంది చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.